Welcome to Commissionerate of Collegiate Education LMS program, Government of Andhra Pradesh. I am Dr. D. Sujata, Lecturer in Charge, Department of Zoology, PRRVS Government College, Vedavalur, SPSR, Nellore District. Dear students, ఈ రోజు క్లాస్లో మనము కోళ్ళ పరిశ్రమలో లింగ నిర్ధారణ అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. పరిచయం. హ్యాచరీల నందు ఒకరోజు వయస్సు గల కోడి పిల్లలలో లింగ నిర్ధారణ చేయటం వలన హ్యాచరీస్ వారికి లాభము వస్తుంది. పుంజు పిల్లలకు వ్యాక్సినేషన్ మరియు మేత ఖర్చులు మిగులును. రైతులకు అమ్మవలసినది ఒక పెట్ట పిల్లలను మాత్రమే. ఈ పాఠంలో మనం నేర్చుకోబోయే అంశాలు లింగ నిర్ధారణ, అవస్కర పరీక్ష, ఈకల ద్వారా లింగ నిర్ధారణ పరీక్ష, పాత పద్ధతులు మరియు ఇతర పద్ధతులు. కోడి పిల్లల యందు లింగ నిర్ధారణ రకాలను గమనిస్తే అవస్కర లింగ నిర్ధారణ, స్వయం లింగ నిర్ధారణ, రంగు లింగ నిర్ధారణ, పరికర లింగ నిర్ధారణ, ఈకల లింగ నిర్ధారణ అనే పరీక్షల ద్వారా మనము కోడి పిల్లల యందు ఆడ మరియు మగజీవులను వేరుపరచడానికి వీలు కలుగుతుంది. ముఖ్యమైన లింగ నిర్ధారణ పద్ధతులను పరిశీలించినట్లయితే 1 జీవ రసాయన పరీక్ష, 2 పరికరము లేదా యంత్రము ద్వారా పరీక్ష చేయుట, 3 అవస్కర పరీక్ష. జీవ రసాయన పరీక్ష. జీవ రసాయన పరీక్ష నందు క్యారియోటైపింగ్ ద్వారా క్రోమోజోములను కనుగొంటారు. అనగా స్త్రీ జీవిలోని క్రోమోజోములను, పురుష జీవుల్లోని క్రోమోజోములను ఈ పరీక్ష ద్వారా నిర్ధారించి ఆడ లేదా మగజీవులను వేరుపరుస్తారు. జీవ రసాయన పద్ధతుల ద్వారా డిఎన్ఏను నిర్ధారించుట. ఈ పద్ధతి యందు డిఎన్ఏను నిర్ధారించి దాని ద్వారా స్త్రీ మరియు పురుష జీవులను వేరుపరుస్తారు. అంతేకాక ఇతర రసాయన పద్ధతులను ఉపయోగించి ఆడ లేదా మగ కోడి పిల్లలను వేరుపరుస్తారు. లింగ నిర్ధారణ పరికరము ద్వారా పరీక్ష. ప్రోటోస్కోప్ వలె ఉండు పరికరం ద్వారా లింగ నిర్ధారణ పరీక్ష చేస్తారు. ప్రస్తుతము ఈ యంత్రాలు లేదా పరికరాలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఎందువలనంటే వాటి విడిభాగాలు మార్కెట్ యందు లభించకపోవడమే. అవస్కర పరీక్ష. ఈ పరీక్ష విశేష ప్రాచుర్యం పొందినది. దీనిని మొదట జపాన్లో కనుగొన్నారు. అవస్కర రంధ్రములో ఉన్నటువంటి లంబికల ఆధారంగా స్త్రీ పురుష జీవులను వేరుపరుస్తారు. అవస్కర రంధ్రంలో 3 లంబికలు ఉంటే వాటిని మగవాటిగా నిర్ధారిస్తారు. స్త్రీ జీవులలో మధ్య భాగంలో ఉన్నటువంటి లంబిక ఉండదు. లింగ నిర్ధారణ చేసే పరికరము ద్వారా పరీక్ష చేసినప్పుడు ఒకరోజు వయసు కోడి పిల్లలలో లింగ నిర్ధారణ చేయుట వలన హ్యాచరీస్ వారికి లాభము వస్తుంది. ఈ పరికరము ఉపయోగించడం వలన పుంజు పిల్లలను, పెట్ట పిల్లలను వేరుపరిచి పుంజు పిల్లలకు వ్యాక్సినేషన్ మరియు మేత ఖర్చులు మిగులును. పుంజు మరియు పెట్ట పిల్లల నిష్పత్తి. సాధారణ పరిస్థితుల్లో ఒక సమూహమునందు 50 నుంచి 55% పుంజు పిల్లలు మరియు 50 నుంచి 45% పెట్ట పిల్లలు ఏర్పడును. కోడిగుడ్డు ఆకారమును అనుసరించి లింగ నిర్ధారణ. ఇది పాతకాలంలో ఈ పద్ధతిని ఉపయోగించి స్త్రీ పురుష జీవులను నిర్ధారించేవారు. కోలగా నుండి కోడిగుడ్డు నుంచి పుంజు పిల్ల విడుదలగునని, గుండ్రంగా నుండి కోడిగుడ్డు నుంచి పెట్ట పిల్ల విడుదలగునని
భావించేవారు. ప్రస్తుత కాలంలో దీనికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం వల్ల కొట్టిపారేయడం జరిగినది. ఉష్ణోగ్రత కారక ప్రభావము. తక్కువ ఉష్ణోగ్రత వద్ద గుడ్లను ఉంచినట్లయితే వాటి నుంచి పెట్టపిల్లలు విడుదలగును. అదే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద గుడ్లను ఉంచినప్పుడు వాటి నుంచి పుంజు పిల్లలు విడుదలగునని తెలిపారు. దీని మీద పరిశోధనలు, శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనలు ఇంకా జరగవలసి ఉన్నది. కాబట్టి ఉష్ణోగ్రత అనే కారకము పుంజు పిల్లలు, పెట్ట పిల్లలు విడుదలగుటల్లో ప్రభావాన్ని చూపుతుంది. ఈకలను అనుసరించి లింగ నిర్ధారణ. సాధారణంగా పుంజు, పెట్టలను గమనించినట్లయితే పుంజుల యందు ఈకలు, వివిధ రకాల ఈకలు ఏర్పడి ఉండును. అదే పెట్ట పిల్లల యందు ఈకల రంగు పుంజు పిల్లలతో పోల్చినప్పుడు తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తోక ఈకలను గమనించినట్లయితే పుంజుల యందు తోక ఈకలు పొడవుగా ఉండి హెచ్చుతగ్గులు కనిపించును. అదే పెట్టయందు తోక ఈకలను గమనించినట్లయితే అన్నీ కూడా గుండ్రంగా ఒకే సమాన పరిమాణంలో ఒకే ఎత్తులో ఉండును. ఆవిష్కార పరీక్ష. ఈ పరీక్ష విశేష ప్రాచుర్యం పొందినది. దీనిని మొదట జపాన్లో 1920 సంవత్సరంలో కనుగొన్నారు. ఆవిష్కార రంధ్రంలో 3 లంబికలుంటే వాటిని మగజీవులుగా నిర్ధారిస్తారు. స్త్రీ జీవులలో మధ్య భాగంలో ఉన్న లంబిక ఏర్పడి ఉండదు. ఒకరోజు వయసు గల కోడి పిల్లలను తీసుకొని ఒక అరచేతి నందు పెట్టుకొని రెండవ చేతి ద్వారా వాటి అవస్కరాన్ని తెరిచి వాటి ఆకారాన్ని గమనించి లింగ నిర్ధారణ చేస్తారు. నిపుణత కలిగినటువంటి వారు మాత్రమే ఈ పరీక్ష చేయవలను. లేనిచో కోడి పిల్లల యందు మరణ శాతము సంభవించును. రెక్క ఈకల ఆధారంగా లింగ నిర్ధారణ. ఒకరోజు వయసు గల మగ కోడి పిల్లలను తీసుకొని వాటి రెక్కను విస్తరించి రెక్క ఏర్పడు పూర్వ భాగములో ఆ మధ్య చక్రము గుండ్రంగా ఉన్నట్లయితే వాటిని మగజీవులుగాను, అదే ఆడజీవుల్లో అయితే చదును గల మధ్య చక్రము లేదా కుంభాకారంలో ఉన్నటువంటి మధ్య చక్రము ఏర్పడి ఉండును. ఒకరోజు వయసు గల కోడి పిల్లలలో నూగుటీగలు శరీరం అంతా ఏర్పడి ఉంటాయి. ఈ నూగుటీగల ఆధారంగా కూడా లింగ నిర్ధారణ చేస్తారు. ఇవి తల భాగంలో చాలా నున్నగా ఉండి మగ కోడి పిల్ల యందు 2 రంగులు మాత్రమే కలిగి ఉండును. అనగా లేత రంగులు మాత్రమే మగ కోడి పిల్లల యందు ఏర్పడి ఉంటాయి. అదే ఆడకోడి పిల్లల యందు ఇవి ముదురు రంగులో, ఈ రంగులు ముదురు రంగులో ఏర్పడి ఉండి నలుపు కానీ గోధుమ రంగు కానీ ముదురు వర్ణంలో ఏర్పడి ఉండి, అంతేకాక శరీర పృష్ఠభాగంలో ఈ చారలు అనేటివి 3 వరుసలలో తల నుండి తోక భాగం వరకు విస్తరించి ఉండును. వీటి ఆధారంగా ఆడ మరియు మగజీవులను వేరుపరుస్తారు. కీలర్ పరికరం. పరికర లింగ నిర్ధారణ యందు కీలర్ పరికరంను సాధారణంగా ఉపయోగిస్తారు. కీలర్ గొట్టాన్ని పెద్ద ప్రేవు ద్వారా లోపలికి పంపించి బీజకోశాలను పరిశీలిస్తారు. ఈ పరికరం ద్వారా పరీక్ష చేసేటప్పుడు మగజీవులు 2 పురుష బీజకోశాలను కలిగి ఉండును. ఆడజీవులు ఒకే స్త్రీ బీజకోశాన్ని ఎడమవైపు మాత్రమే కలిగి ఉండును. ఈ పరీక్షను కూడా నిపుణత కలిగిన వారు మాత్రమే చేయవలను. లేనిచో కోడి పిల్లల యందు మరణ శాతము ఎక్కువగును. లింగ సహలగ్న జన్యువులు. కోళ్ళలో లింగ సహలగ్న జన్యువులు కొన్ని రంగులను ఏర్పరచును. ఈ రంగుల ఆధారంగా ఆడ మగ జీవులను గుర్తించవచ్చు. మగ కోళ్ళ యందు లింగ సహలగ్న జన్యువులు కొన్ని
ఎరుపు రంగును, కొన్ని నలుపు రంగును కలగజేయును. ఈ రంగు ఆధారంగా మగజీవులను గుర్తించవచ్చు. స్వయం లింగ నిర్ధారణ. లింగ సహలగ్న లక్షణాలు ఆధారంగా సంతానంలో ఏర్పడే కోడి పిల్లల యొక్క ఆడ మరియు మగ కోడి పిల్లలను వేరుపరచవచ్చు. లింగ సహలగ్న జన్యువులు ఎరుపు రంగు లక్షణాన్ని పుంజునందు కలిగి ఉన్నప్పుడు వాటి సంతానంలో ఈ ఎరుపు రంగు లక్షణము అనే లక్షణము స్త్రీజీవికి సంభవించును. ఇది లింగ సహలగ్న జన్యువుల వలన తరువాతి తరానికి ఆడజీవులలో మగజీవుల యొక్క లక్షణము కనిపించును. ఈ పద్ధతి ద్వారా స్వయం లింగ నిర్ధారణ చేస్తారు. కాకపోతే దీనిని కొన్ని లక్షణాలకు మాత్రమే పరిమితం చేస్తారు. పాత పద్ధతులు సాధారణంగా రెక్కలను వేలాడి తీయుట ద్వారా ఆడజీవులు యథాస్థానానికి రావడానికి ప్రయత్నం చేస్తాయి. దీనిని బట్టి వాటిని ఆడజీవులుగా గుర్తిస్తారు. మగజీవులు రెక్కలను వేలాడి తీసినప్పుడు అవి తిరిగి యథాస్థానానికి రావడానికి ఎటువంటి ప్రయత్నం చేయవు. రెక్కల వంపుల ద్వారా లింగ నిర్ధారణ. సాధారణంగా మగజీవినందు ఒక రెక్క వంపు ఉండును. అదే ఆడజీవినందు గమనించినట్లయితే 2 రెక్క వంపులు ఉండును. దీని ద్వారా ఆడ మరియు మగ జీవులను ఒకరోజు వయసు గల కోడి పిల్లలలో వేరుపరచవచ్చును. రంగు ద్వారా లింగ నిర్ధారణ. ఒకరోజు వయసు గల ఆడకోడి పిల్లలు బంగారు రంగులో ఉండును. అదే ఒకరోజు వయసు గల మగపోడి పిల్లలు లేత పసుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండును. దీని ద్వారా పెట్టపిల్లలు పుంజు పిల్లలను వేరుపరచవచ్చును. థ్యాంక్ యూ.